మధ్యే కురు చాత్మానమాత్మ మధ్యే చ ఖం కురు ఆత్మానం ఖమయం కృత్వా న కించిదపి చింతయేత్. హృదయాకాశము నడుమ పరమాత్మను ఆకాశమును చేయుము, భావించుము. ఆత్మ మధ్యేచ అంటే ఆ పరమాత్మ యందు ఆకాశమును చేయుము. ఆత్మానం పరమాత్మను ఆకాశమయముగా చేసి కొంచెము కూడా చింతింపకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇది మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. వెలుగు వెలుగులో పాట చూసిరా? నేను పాడింది. వెలుగు వెలుగులో కలిసెను మహా వెలుగై నిలిచెను ఆత్మ సాక్షాత్కారమిది అని వెలుగు క్రింద తెలిసెను. సన్నటి గీత కూడా అవుతుంది కుండల్ని, పైకి ఇట్లా ఇదవుతుంది, మళ్ళీ అది రివర్స్ అయ్యి ఇట్లా అవుతుంది. అది నేను నా అనుభూతిని ఒక గ్రాఫిక్ డిజైనర్కి చెప్పి వేయించినది. ఇప్పుడు భావించాలా అంటే మీకు చింతనకు దొరకదు కదా. నేను మీకు ఒకటి చెప్తున్నా. కృష్ణుడు కూడా ఏమంటున్నాడు అంటే, హృదయాకాశము నడుమ, ఇది హృదయాకాశము, ఈ ఎగ్జాక్ట్లీ సెంటర్ అంట. ఇక్కడ వేలు పెట్టుకోమంట ప్రతిసారి. అక్కడ ఏం చేయాలంటే పరివ్యాపకత స్థితిలో ఉన్న ఆ వెలుగు వెలుగులో పాటను ఒకసారి చూడండి. అది ఎట్లా బ్లో అవుతుందో దాన్ని ఇక్కడ ఊహించుకోండి. ఆ బ్లోయింగ్ ఊహించుకున్నాడు వస్తుందా? ఊహాశక్తి ఉన్నదా మీ అందరికీ? భావన చేయండి. ఇప్పుడు ఇక్కడ ఉండి మీరు ఏం చేయాలంటే చూడండి, ఇట్లా పోయి ఇట్లా రావాలా. అక్కడ ఆ యొక్క చిదాకాశమును, ఆ కాంతి తత్వమును ఎక్కువగా మీరు ఏం చేయాలంటే స్ఫురణకు తెచ్చుకోవాలి. సేమ్ ఆ పాటలో ఉన్నట్టు చేసుకోండి, మీకు అది బెస్ట్. అది నేను ఇంతకుముందు ఎవరితో అన్న, బాబు ఆ ముందాట పెట్టుకొని ఆ ఇమేజ్ను మీలో అడాప్ట్ చేసుకోరు, గురువును మీ లోపల ఇన్సర్ట్ చేసుకోండి అయ్యా. గురువు నీలో ఉన్నాడు, అది అవుతుంది అనే ఫీలింగ్ నువ్వు ఊకే అది చింతిస్తూ ఉండు, ఆ వైబ్రేషన్ నీకు కూడా వస్తుంది అని చెప్పిన ఒకసారి ఒకరికి. నేను ఇట్లా సింపుల్గా వాళ్ళకి దగ్గర చెప్పేస్తాను, నీకు ధ్యానం కుదరకపోతే అది చెయ్యి, ఆ రూపాన్ని ఎక్క ధ్యానించని చెప్తా. ఆ పాట పెట్టుకోవాలా, కూర్చోవాలా, అంతే. అప్పుడు ఏమవుతుందంటే గురువు ఏ స్థితిలో ఉన్నాడో శిష్యుడికి ఆ స్థితిలో వస్తాయి అన్నట్టు. అటువంటి చూస్తే అట్లా మీకు ఏంది అంటే, హృదయాకాశము నడుమ పరమాత్మను ఆకాశము చేయము. ఇక్కడ ఆకాశము లాంటి చిదాకాశాన్ని చూడాలి. మీకు ఇంకోటి చెప్తా. పొద్దున నాకు ఇక్కడ కూర్చున్నాం కదా సూర్యరశ్మికి కూర్చున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఇట్లా పడ్డప్పుడు ఒక రకమైన తేజస్సుగా కనిపిస్తుంది. లైట్లు మన ముఖం మీద పడితే ఒక లోపల ఆకాశంలో ఒక లైటింగ్ కనిపిస్తుంది, ఎర్రగా ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా, ప్లెయిన్గా. ఆమె దృష్టి పెట్టాలా. అట్లా ఎట్లయితే ఆ ప్లేన్ మీద దృష్టి పెట్టి క్రియ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే అది నువ్వు మామూలు టైంలో కూడా నీకు అది లోపల సహజంగా స్టార్ట్ అవుతుంది. అదేంటంటే ఒక ఆలంబన. మీకు సూర్యుడు మీ మీద పడితే లోపల ఒక ఇది కనిపించడం, కానీ అది ఎక్కువసేపు చేయలేరు మీరు, అది వేడవుతుంది, అదంతా ఇది అనిపిస్తుంది. కొంచెం అటువంటి స్ఫురణ మీకు కలిగించడానికి చెప్తున్నా. లేదా మీకు ఇంకోటి చెప్తా. 6 నుంచి వీలైతే చూపిస్తా మీకు పొద్దున ఆ క్లైమేట్ను. నిర్మల ఆకాశం, సూర్యుడు ఇంకా రాడు, ఎర్రటిదనం సూర్యుడు కూడా రాడు, ఎరుపు కిరణాలు ఇంకా ఆకాశంలో పడవు. అంటే ఎరుపు కిరణాలు ఆకాశంలో పడకముందు ఒక లేలేత తెల్లటి ఒక ఆకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు సినిమా పడక ముందు లైట్లు పడతాయి చూడు, సిల్వర్ స్క్రీన్ ఉంటుంది, అప్పుడు సిల్వర్గా కనిపిస్తుంది. అది కానీ ఈ ఆకాశం కానీ ఆ దృష్టి పెట్టాల. అటువంటి చిదాకాశం ఇందులో కనిపిస్తుంది. సేమ్ మీ మీద సూర్యుడు రిఫ్లెక్షన్ పడ్డా, అంటే లేలేత సూర్యకిరణాలు పడ్డా ఆ రిఫ్లెక్షన్ వస్తుంది కదా, అది నిజమైన ఒక ఆహ్లాదకరాన్ని ఇస్తుంది. అటువంటి దాన్ని మీ లోపల ఇక్కడ చూడాలి. ఎలా ఉంటుందంటే మీకు సూచనలు చెప్తున్నా. అది చూసుడు అలవాటు అవుతే ఆత్మకథ తర్వాత అలవాటు అవుతుంది. అది వెలిగినాడు. అర్థమైందా? నిరాకార తత్వాన్ని సాధన చేసినట్టే అది. అయితే ఇంకోటి ఏమంటున్నారు, పరమాత్మను
ఆకాశమయముగా చేసి, అంటే పరమాత్మ, ఈ ఆకాశమే పరమాత్మ అనుకోకండి అంటున్నాడు. మళ్ళా పరమాత్మలందు ఆకాశం ఉన్నది అనుకోవచ్చు, కానీ ఆకాశమే పరమాత్మ అనుకోవడానికి వీల్లేదు. అంటే అవి చూసేసి ఇదేనేమో పరమాత్మ సాక్షాత్కారం అనుకొని భ్రమపడకండి అని కూడా హెచ్చరిస్తున్నాడు. ఏమంటున్నాడు? ఆకాశమయంగా చేసి కొంచెం కూడా చింతింపకూడదు. అంటే పరమాత్మను ఆకాశమయంగా చేసి కించిదపి నా చింతయేత్, కానీ పరమాత్మ యందు ఆకాశమును చేయొచ్చు. పరమాత్మ యందు ఆ స్థానము, ఈ పరమాత్మ స్థానంలో ఆకాశపు, ఇందాక చెప్పిన చిదాకాశపు వెలుగులను మనము చింతన చేయొచ్చు. కానీ ఆ కనిపించేదే ఆ పరమాత్మగా భావించి నువ్వు ఇదే పరమాత్మ అనే భావన కాకుండా ఇలా చెయ్యు. నీకు మెల్లగా నెమ్మది అభ్యాసం కావడానికి మాత్రమే ఇది. ఎందుకంటే కొంతమంది అవి చూసి కూడా నాకు ఆత్మ సాక్షాత్కారమైంది అంటారు. నువ్వుల గింజలు కనిపించిన చిన్న చిన్న స్టార్స్ కనిపిస్తాయి, ఆత్మనే కనిపించింది, నాకు ఆత్మ సాక్షాత్కారం అయింది కదా నాకు అంటారు. ఆత్మ సాక్షాత్కారం అది కాదు. అంటే ఒకటే మాటలో చెప్పాలంటే, అలాంటి ఆలంబన ఎందుకు చెప్తాము అంటే, నిరాకార తత్వము సాకారం కంటే నిరాకార సాధన గొప్ప. నిరాకారం అంటే శూన్యం అనుకుంటారు, శూన్యం అంటే చీకటేమో అనుకుంటారు. చీకటి కాదు, అనంత పూర్ణమే దేవుడు, పూర్ణమయం దైవం అంటే. కాబట్టి ఈ రకంగా మనము ఇప్పటివరకు ఉత్తర గీత ఒక